అప్పటికి ఇప్పటికి వేరియేషన్ చూస్తే మీ వీడియోలు చూసేవాళ్ళు, మీ ఫాలోవర్స్, మీ ఫ్యాన్స్, ఇప్పుడు మీరు చేసే ఎన్నో సినిమాలు, ఎన్నో క్యారెక్టర్స్ చేస్తున్నారు. చాలా టెక్నికల్ వైజ్ కానీ లేదా మీడియా పరంగా కానీ నవ్ యు ఆర్ సో ఫెమిలియర్ పర్సనాలిటీ. ఎలా అనిపిస్తుంది సార్ లైఫ్? ఈ జీవితంలో మనం ఏదో అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు. మనం ఊహించినవి జరుగుతూ ఉంటాయి, ఊహించినవి ఏవి జరగవు. నాకు చిన్నప్పుడు రంగస్థలం మీద అనుభవం ఉండేది. మీకా? అవును, రంగస్థలం మీద నేను నటించాను చిన్నప్పుడు. ఆ తర్వాత కొన్ని కుటుంబ నేపథ్యం వల్ల దాని మీద నేను మొగ్గ చూపలేకపోయాను. తర్వాత సినిమా అవకాశాలు నేను వయసులో ఉండేటప్పుడు వచ్చాయి, అప్పుడు కూడా నేను వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మధ్యన నేను ఈ మాధ్యమంలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ప్రపంచం అనేది నన్ను వెతుక్కుంటూ రావడం మొదలుపెట్టింది. నేను ఇప్పుడు దీన్ని జారబిడ్చుకోదలుచుకోవట్లేదు. అది నా అభిలాష, నేను చెయ్యాలి, నటించాలి అనేది ఒక కోరిక. కాబట్టి అవకాశం వచ్చింది, ఇది తప్పకుండా వినియోగించుకొని ఉన్న దాంట్లో కాస్త తృప్తిగా మనం కూడా నటించాము. మన కోరిక ఒకటి ఉంది, అది వరించి వచ్చింది, నేను చక్కగా ఉపయోగించుకుందాం అనే భావనతో ఇందులోకి వచ్చాను. సంతృప్తిగా ఉంది. భిన్నమైన పాత్రలు, భిన్నమైన వ్యక్తులు, ఎంతో అనుభవం కలిగినటువంటి నటీనటులతో వర్క్ చేస్తున్నప్పుడు నేర్చుకునేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, ఆత్మీయత చాలా పొందుతున్నాను అన్నమాట. ఇది ఒక గొప్ప అనుభూతి అనే చెప్పుకోవాలి.